పెట్టుబడికి రెట్టింపు దిగుబడి రావాలంటే నారుమడి దశలోనే రైతులు తప్పకుండా పాటించాల్సిన ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే వరి పంటకు నారుమడే పునాది. నారు ఎంత బలంగా ఉంటే పంట అంత బలంగా ఉంటుంది. పిలకలు పెరిగితే కంకులు మంచిగా పెరుగుతాయి. కంకులు మంచిగా పెరిగితే దిగుబడి పెరుగుతుంది. అందుకే అధిక దిగుబడికి మొదటి అడుగు మంచి నారుమడే. ఇప్పుడు నారుమడి గురించి ముఖ్యమైన విషయాలు చెప్తాను, వినండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. రైతులారా, నారుమడి సరైన సమయంలో వేయడం చాలా ముఖ్యం. ఒకవేళ నారుమడి లేట్ గా వేస్తే అగ్గి తెగుళ్ళు, కాండం తోల్చే పురుగు వంటి సమస్యలు పెరుగుతుంది. అంతేకాకుండా తర్వాత పంటకు కూడా ఆలస్యం అవుతుంది. ఒకవేళ చాలా ముందుగా నారుమడి వేసిన వర్షాలు ఆలస్యమై నారుమడి ముద్రిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ముద్రిన నారు నాటడం వల్ల పిలకలు తగ్గి దిగుబడి తగ్గుతుంది. అందుకే రైతులారా, నారుమడి వేయడానికి సరైన సమయం జూన్ 15 నుండి జూలై 7 వరకు. ఇంకా సమయంతో పాటు ఈసారి నీటి సౌకర్యాలు కూడా చూడండి. ఎందుకంటే ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు సరిగ్గా పడతలేవు. అందుకే మీ ప్రాంతంలో 50 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై ఉంటే లేదా నీటి సౌకర్యం ఉంటే అప్పుడే నారుమడి వేయండి. ఇప్పుడు విత్తనాలు మోతాదు గురించి తెలుసుకుందాం. చాలా మంది రైతులు ఎక్కువ విత్తనాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని అనుకుంటారు. కానీ అదే పెద్ద తప్పు. ఎందుకంటే నారుమడిలో విత్తనాలు ఎక్కువగా వేయడం వల్ల మొక్కలు గుంపుగా పెరుగుతాయి. దీని వల్ల వేర్లు సరిగ్గా పెరగవు. ఇంకా ప్రతి మొక్కకు సరైన ఎండ దొరకదు. అందుకే సరైన మోతాదు విత్తనాలు వేయడం చాలా ముఖ్యం. ఎకరానికి రీసెర్చ్ వెరైటీ వాడితే సుమారు 10 నుండి 12 కిలోల విత్తనం వాడండి. ఒకవేళ మీరు హైబ్రిడ్ వెరైటీ వాడితే 6 నుండి 7 కిలోల విత్తనం వాడండి. ఇప్పుడు నారుమడిని ఎలా తయారీ చేయాలి చూద్దాం. రైతులారా, ముందుగా నారుమడి చుట్టూ బలమైన గట్లు వేయాలి. దీని వల్ల బయట నుంచి వచ్చే నీరు లేదా మట్టి నారుమడిలోకి పోకుండా ఉంటుంది. అలాగే ప్రతి 2 సెంట్ల భూమికి ఒక కాలువ ఏర్పాటు చేయాలి. అధిక వర్షాలు కురిసినప్పుడు లేదా ఎక్కువ నీళ్లు చేరినప్పుడు నీళ్లు సులభంగా కాలువ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. దీంతో నారుమడిలో నీరు నిల్వ కూడా ఉండదు. ఇంకా మొక్కలు కులిపోయే సమస్య కూడా తగ్గుతుంది. ఇప్పుడు నారుమడి కోసం ఎటువంటి ఎరువులు వాడాలి, ఎలా వాడాలి చూద్దాం. 1 ఎకరా నారుమడి సిద్ధం చేయడానికి 1 నుండి 3 కిలోల డిఏపి ఇంకా 1/2 కిలోల యూరియా కలిపి నారుమడిలో చల్లండి. ఆ తర్వాత బాగా దున్ని ఎరువులు మట్టిలో కలిసేలా చేయాలి. నారుమడి సిద్ధమైన తర్వాత విత్తనాలు చల్లాలి. ఒకవేళ ఆకులు 10 నుండి 12 రోజుల తర్వాత పసుపు రంగులోకి మారితే వాటిలో జింక్ లోపం ఉన్నట్లు గుర్తించండి. అప్పుడు చిలిటెడ్ జింక్ లీటర్ కి 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేయండి. దీని వల్ల ఆకులు పచ్చగా మారి ఫోటోసింథసిస్ ప్రక్రియ బాగా జరిగి నారు బలంగా మారుతుంది. ఎన్పికే 19-19-19 ను లీటర్ నీటికి 3 గ్రాములు మరియు చిలేటెడ్ మిక్స్ మైక్రో న్యూట్రియంట్ ను లీటర్ నీటికి 1 గ్రాము కలిపి పిచికారీ చేయండి. ఈ కాంబినేషన్ లో ఇవ్వడం వల్ల వరి నారుమడి సరైన సమయంలో సిద్ధం అవడంతో పాటు ఎక్కువ సంఖ్యలో పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు విత్తన శుద్ధి గురించి తెలుసుకుందాం. విత్తన శుద్ధి చేయని రైతులకు తర్వాత ఎక్కువ నష్టం వస్తుంది. ఎందుకంటే నారుమడి దశ నుంచే తెగుళ్ల సమస్య మొదలవుతాయి. విత్తన శుద్ధి కోసం కాత్యాయని సమర్థ వాడండి. ఇందులో కార్బెండజిమ్ 12% మరియు మ్యాంకోజెబ్ 63% WP ఉంటుంది. దీన్ని కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున ఉపయోగించండి. ఈ మిశ్రమాలని నీటిలో కలిపి విత్తనాలు అందులో నానబెట్టండి. పైన తేలిన విత్తనాలను తీసేయండి. ఇంకా అడుగున మిలిగిన ఆరోగ్యకరమైన విత్తనాలను ఉపయోగించండి. ఇప్పుడు కలుపు నివారణ గురించి మాట్లాడుకుందాం. నారుమడిలో కలుపు మొక్కలు తక్కువగా ఉంటే చేతితో తీసేయండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కలుపు మందులు నారుపై ప్రభావం చూపెట్టి నారు పసుపు రంగులోకి రావడానికి మరియు ఎదుగుదల తగ్గడానికి కారణమవుతాయి. అయితే కలుపు ఎక్కువగా ఉండి 2 నుండి 4 ఆకుల దశలో ఉంటే ఇంకా నారు 15 నుండి 20 రోజుల వయసులో ఉంటే కాత్యాయని గరుడ వాడండి. ఇందులో బిస్పారిబాక్ సోడియం 10% ఉంటుంది. కాత్యాయని గరుడ 8 మిల్లీలీటర్ల చొప్పున 15 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయండి. ఇది వెడల్పు ఆకు మరియు సన్నని ఆకు కలుపు మొక్కలను నియంత్రిస్తుంది. నారుమడి వేయకుండా నేరుగా వరి సాగు చేయాలనుకునే రైతులకు ఒక పద్ధతి ఉంది. అదే డ్రమ్ సీడర్ పద్ధతి. ఈ పద్ధతిలో 25 రోజుల నారుమడి అవసరం ఉండదు. ఈ పద్ధతిలో విత్తనాలను 24 గంటలు నీటిలో నానబెట్టి ఆ తర్వాత విత్తన
శుద్ధి కోసం కాత్యాయని సమర్థ 3 గ్రాముల చొప్పున కిలో విత్తనానికి వాడండి. తర్వాత విత్తన శుద్ధి చేసిన విత్తనాలను గోనె సంచిలో 24 గంటలు ఉంచండి. మొలక కేవలం 1 నుండి 2 మిల్లీమీటర్ల తెల్లటి చుక్కలు వచ్చినప్పుడే విత్తాలి. ఎందుకంటే ఎక్కువ మొలక వస్తే డ్రమ్ సీడర్ లో విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ పద్ధతిలో కేవలం 8 నుండి 10 కిలోల విత్తనం సరిపోతుంది. ఈ పద్ధతిలో పొలాన్ని బాగా దున్ని సమానంగా తయారు చేయాలి. మట్టి మెత్తగా బురదగా మారినప్పుడు డ్రమ్ సీడర్ తో విత్తాలి. విత్తిన తర్వాత మొదటి 3 రోజులు పొలంలో నీరు నిల్వ ఉంచకూడదు, తడి మాత్రమే ఉండాలి. దీంతో వేర్లు బాగా స్థిరపడతాయి. ఈ పద్ధతిలో ప్రారంభ దశలో కలుపు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కలుపు రాకుండా సరైన చర్యలు తీసుకోవాలి. రైతులారా, ఇవే వరి నారుమడిలో తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన విషయాలు. వీటిని సరిగ్గా పాటిస్తే ఆరోగ్యకరమైన నారు, ఎక్కువ పిలకలు, మంచి కంకులు, చివరకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మీ ప్రాంతంలో వరి నారుమడి పనులు మొదలైతే కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.